హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నాకు ఈ కోల్డ్ వల్ల అసలు వాయిస్ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ ఈ వంట ఒకటే పెద్ద టాస్క్. నాకనే కాదు, అందరు లేడీస్కి ఉండేది ఇది ఒక్కటే కదా. మార్నింగే మెయిన్గా ఏంటంటే ఈ వంట అయ్యిందనుకోండి, ఇంకా పని అంతా అయిపోయిన ఫీలింగే ఉంటుంది. మిగిలిన పని అంతా వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటారు. ఇంకా మా బాబు విషయానికి వస్తే వాడికి 7:30 స్కూల్ వ్యాన్ వస్తుంది. ఆ టైం వరకల్లా నా వంట అంతా కంప్లీట్ అయిపోవాలి. ఇంకా నా వంట దగ్గరనే నాకు టైం అంతా అయిపోతుంది. నేను 6కి లేస్తా, 7:30 వరకు నా వంట పని అయిపోతుంది. వాడిని లేపడం, రెడీ చేయడం మా హస్బెండ్ చూసుకుంటాడు. కానీ ముందు లేస్తే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ముందు లేస్తే ఇంత హడావిడి ఉండదు, కొంచెం స్లోగా చేసుకోవచ్చు. కానీ నేను అట్లా లేవను. అలారం మోగుతుంది కానీ నేను ఆఫ్ చేస్తానే ఉంటుంది దాన్ని. అలారం 6 o'clock మోగేదాకా దాన్ని ఆఫ్ చేస్తూనే ఉంటా. 6 అయినాక అప్పుడు స్లోగా లేస్తా. అప్పుడు లేచి ఇట్లా హడావిడి ఉంటుంది. ఇంకా అసలు ఆ టైంకి ఫోన్ వచ్చినా కానీ, ఎవరైనా పిలిచినా కానీ, ఎవరైనా ఏమైనా పక్క నుంచి అరుస్తున్నా కానీ పట్టించుకునే పరిస్థితి. ఇంక ఇదే సరిపోతుంది. అంత హడావిడి ఉంటుంది ఆ టైంలో నాకైతే. ఇంకా మా ఊరిని పంపించినాక మా హస్బెండ్ సిచ్యువేషన్ కూడా అదే. కానీ వాళ్ళే ముందు లేవరు. నేనే 6కి లేస్తా అంటే వాళ్ళు 7:30కి వ్యాన్ వస్తుందని చెప్పాను. 7:30 అంటే 7కి 6:50కి అట్లా లేస్తారు. అప్పుడు లేచి వాళ్ళు బ్రష్ చేసి వాళ్ళ హడావిడి వాళ్ళది. ఒకళ్ళు వాడికి తినబెట్టాలి, ఒకళ్ళు ఏమో డ్రెస్ చేయాలి, వాడి షూ వేసుకోవాలి. ఇట్లా అసలు ఫుల్ బిజీ ఉంటుంది ఇంకా ఆ టైంకి. ఇంకా నాకైతే ఈరోజుకి ఇడ్లీ పెట్టేసిన, పప్పు పెట్టిన, ఒక సైడ్ పోయినా, ఇంకా ఇంకో సైడ్ టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టిన. మ్యాక్సిమం పప్పు చేసినప్పుడు నేను టిఫిన్ ఏమంత ప్రిఫర్ చేయను. ఎందుకనంటే పప్పు మా వాడికి ఇష్టమే, మా బాబుకి తినేసి వెళ్తాడు మార్నింగ్ పప్పుతోనే. ఇంక ఈరోజు ఇడ్లీ ఎందుకు పెట్టానంటే నిన్ననే పిండి పట్టాను. ఇంక ఈ 2-3 డేస్కి ఒకసారి పట్టుకుంటాను నేను పిండి. ఇప్పుడు ఈరోజు చేయలేదనుకోండి, ఒక ఇంకా 4-5 డేస్ దీన్ని స్టోర్ చేయాలి, మళ్ళీ ఎక్కువ పులిసిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇడ్లీ పెట్టేసిన. ఇంకా ఒక సైడ్ పప్పు ఉడుకుతుంది. ఈ పప్పు ఏమో తొందర ఉడుకుతుందా అంటే అది ఉడకదు. ఎందుకంటే ఇది ఊర్లో నుండి వచ్చిన పప్పు. మనకి షాప్లో తీసుకున్నదంటే కొంచెం తొందరగానే ఒక 3 విజిల్స్కి అట్లా ఉడికిపోతుంది. కానీ ఇది 4-5 విజిల్స్ వచ్చినా కానీ ఇంకా ఉడకదు. ఆల్రెడీ ఒకసారి తీసాను, చూసి మళ్ళీ రెండోసారి పెట్టాల్సి వచ్చింది దాన్ని, అయినా అది ఉడకలేదు. ఇంకొక సైడు ఇడ్లీ పెట్టేసిన. ఈ పోనీ స్టవ్ అన్న 4 బర్నర్ ఉందంటే అది కాదు, 2 బర్నర్ స్టవ్ ఇది. నేను మా ఆయనకి కొంచెం 4 బర్నర్ తీసుకోవచ్చు కదా, కొంచెం తొందరగా అవుతుంది పని అంటే, ఇక నువ్వు ముందు హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే అయిపోయే పని కోసం దానికి 4 బర్నర్ అవసరమా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక పని నాది కదా, నాకు తెలుస్తుంది ఏం చేయాలి. ముందు లేవలేను, ఫాస్ట్ కావాలి, అట్లా ఉంటుంది సిచ్యువేషను. ఇంకా మెయిన్ ఏంటంటే మిగిలిన పని ఎప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళిపోయినాక. ఇంట్లో పని ఇంకా ఊడ్చడం ఇవన్నీ స్లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ వంట ఒకటి అయిపోతే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందంటే, నాకేంటంటే కర్రీ కూడా అప్పుడే చేయాలి, రైస్ కర్రీ అప్పుడే చేయాల్సి వస్తుంది. ఓన్లీ టిఫిన్ ఒకటి చేసేది అయితే కొంచెం స్లోగానే ఉండొచ్చు. కానీ నేను కర్రీ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, మావాడికి బాక్స్ పెట్టాలి కదా. నియర్ బై ఉందనుకోండి స్కూలు, మనం కొంచెం స్లోగా వాడు టిఫిన్ చేసేసి వెళ్తే నేను బాక్స్ లంచ్ టైంకి తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా ఉంటే బాగుండేది. కానీ అట్లా కాదు, నేను మార్నింగే పెట్టేసేయాలి ఆ కర్రీ. వాడికి మళ్ళీ బాక్స్ కలుపుకోనిక రాదు. నేనే రైస్లో కలిపేసి, సపరేట్ పెట్టడానికి ఆప్షన్ లేదు నాకు, కలిపి పెట్టాలి. కలిపి పెట్టడం వల్ల అది సప్పబడుతుందిలే. కానీ ఇంకేం చేస్తాడు వాడు, కలుపుకోనిక రాదు, మొత్తం కిందనే పడేస్తూ ఉంటాడు రైస్ అంతా. అది తినడం కంటే కింద పడడమే ఎక్కువ ఉంటుంది, అందుకోసమే కలిపి పెట్టేస్తా. మళ్ళీ అందులోనే ఈరోజు ఆ పప్పు తొందరగా ఏం చల్లారదు. అట్లనే వేడి దాంట్లోనూ బాక్సులు పెట్టలేను కదా, ఖరాబ్ అయిపోతుంది, రైస్ స్మెల్ వస్తుంది కొంచెం వేడిది పెట్టడం వల్ల. అది మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ పోసి మళ్ళీ పప్పు దానిలో వాటర్ ఉన్న దాంట్లో పెట్టేసి చాలా టైం తీసుకుంటుంది ఇంకా నాకు ఈ పప్పు చేసిన టైంలో. ఇంకా మాకు ఈ టిఫిన్లు ఇవన్నీ అయితే అలవాటు లేవండి. మా చైల్డ్హుడ్ టైంలో ఏంటంటే మా పేరెంట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు ఏం కాదు, మాది విలేజ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, సిటీకి వచ్చాక మాకు ఇవన్నీ టిఫిన్ చేయాలి, మార్నింగ్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్కి చపాతీలు చేసుకోవాలి. అవి ఇంకే చపాతీ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఇక్కడ అలవాటైంది. కానీ మేము మ్యాక్సిమం ఇప్పుడు నైట్ కూడా మేము చపాతీలు అవి ఏం ప్రిఫర్ చేయము, రైసే తింటాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ అనేది కంపల్సరీ అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది బాగా టిఫిను. ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ 2 టైమ్స్ రైసే అవుతుంది మాకు. అప్పుడప్పుడే చపాతీలు కానీ ఇంకేదైనా అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తాను అంతే. కానీ చాలా తక్కువ నైట్ టైము చేయడం. ఇంకా నాకు బద్ధకానికి నేనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ దంచుకోవడానికి నాకు ఆడ చిన్న రోలు అది ఉన్నది, స్టీల్ది, దాంట్లో దంచుకోవచ్చు. కానీ దాంట్లో దంచడానికి టైం ఏం వేస్ట్ కాదు, కానీ మళ్ళీ దాన్ని కడగాలి కదా, అది ఒక పెద్ద టైం బొక్క అనేసి ఇక నేను దీనిపైనే గ్లాస్తో అటు ఇటు నలుస్తున్నాను చూసారా.
ఏంటంటే నేను చాలా మ్యాక్సిమం కొనేటప్పుడు మాత్రం దీనికి యూజ్ అవుతుంది కదా, మా హస్బెండ్తోని దీనికి యూజ్ అవుతుంది కదా, టీలో దంచి ఇలాచి దంచి వేసుకోవడానికి యూజ్ అవుతుంది, మసాలాలు అప్పుడప్పుడే దంచుకొని వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో ఇట్లాంటివి చెప్పేసి కొనడానికి ప్రిఫర్ చేస్తాను అట్లాంటివి. కానీ కొన్న తర్వాతనేమో వాటిని అసలు సరిగా వాడను అట్లా ఉంటుంది. ఇంకా ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్లే, ఇంకా కొంచెం చేతికి అంటుకుంటుంది అనేసి మళ్ళీ పెట్టేసిన. ఇంకా పప్పు నేను చెప్పాను కదా, మళ్ళీ పెట్టేశాను అనేసి, అది తొందరగా ఉడకదు ఊర్లో పప్పు కాబట్టి. ఇంకా మాకేంటంటే టిఫిన్ గురించి చెప్పాను కదా, మా చైల్డ్హుడ్లో అంత టిఫిన్ ఏమి ఉండదు మాకు, 3 టైమ్స్ రైసే అనేసి. ఏంటంటే ఊర్లలో ఇవన్నీ అలవాట్లు లేవు మాకు. స్కూల్ టైంలో ఊర్లో స్కూల్ ఉన్నప్పుడు మేము 5th తర్వాత వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందిలేండి. 5th వరకు మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్ళి తినేవాళ్ళంలే. కానీ ఇంకా 5th తర్వాత వేరే ఊరికి వెళ్ళినప్పుడు నేను బాక్స్ తీసుకుపోకపోయేది. ఎందుకనంటే మాకు చాలా ఇబ్బంది అనిపించేది అక్కడ తినడానికి. సరిగా వాటర్ ఉండకపోయేది అవైలబుల్గా, కూర్చోడానికి సరిగా ప్లేస్ ఉండదు, క్లాస్ రూమ్లోనూ కూర్చొని ఏం తింటాము, ఇంక ఇబ్బంది అనిపించేది. అందరు తెచ్చుకోపోయేది, చాలా కొంతమంది తెచ్చుకునేటోళ్ళు. ఇంకా తెచ్చుకున్నా కానీ ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తినాలి అంటే చాలా ఇబ్బంది అనిపించేది. ఇంకా మాత్రం దానికంటే తీసుకోపోకుండా ఉండడం బెటర్ అనేసి చాలా టైమ్స్ అసలు మ్యాక్సిమం ఇంకా 6 నుంచి 10th వరకు మధ్యాహ్నం లంచ్ చాలా తక్కువ, ఏదో అప్పుడప్పుడు తీసుకెళ్ళేది బాక్సు. కానీ ఇంకా కాలేజ్ టైంలో మళ్ళీ రెగ్యులర్గా తీసుకెళ్ళాను. కానీ అసలు స్కూల్ డేస్లో ఆల్మోస్ట్ నాకు మధ్యాహ్నం లంచ్ మొత్తం లేకపోయేది. మార్నింగ్ వెళ్ళేది, తినేసి వెళ్ళేది, 8:30కి అట్లా బయలుదేరి 9కి స్కూల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ స్కూలే కదా, నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మనకి సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ వేసుకొని వచ్చేటోళ్ళే, కానీ మాదైతే నడుచుకుంటూనే వెళ్ళేది, నాకు సైకిల్ కూడా రాదు. ఇంకా నేను నడుచుకుంటూ వెళ్ళేది, చాలామంది ఉండేది నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళం. మార్నింగ్ తినేసి వెళ్ళి మళ్ళీ 4:30కి ఈ క్లాస్ అది స్కూల్ అయిపోతే మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ పట్టుద్ది నడవడానికి. మళ్ళీ 5కి ఇంటికి వచ్చి అప్పుడు తినడమే. ఇంకా అట్లా ఉండేది మ్యాక్సిమం 6 to 10th, అదే ఇంకా ఆ వేలోనే అలానే వెళ్ళిపోయింది అది. కానీ నాకు స్కూల్ లైఫ్ అంతేమీ తెలియలేదులే. కానీ మాకు ఇంకా కాలేజ్ లైఫ్లో అందరం లేడీసే కాబట్టి బాగుండేది మాకు. ఎవరైనా అందరు బాక్సులు తెచ్చుకునేది, ఇంకా ఎవరు తెచ్చుకున్నా అందరు షేర్ చేసుకునేది అన్నమాట కర్రీస్. మ్యాక్సిమం క్లాస్ రూమ్లోనే కూర్చొని తినేది, బాగుండేది. ఇంకా కాలేజ్ డేస్ అయితే చాలా బాగుంది. అసలు అందరూ ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అయితే అది వేరే ఉంటుంది, కానీ అందరం లేడీస్ కాబట్టి ఇంకా కొన్ని గొడవలు ఉంటాయి, కొన్ని అన్నీ ఉంటాయి, అన్ని మెమోరీస్ ఉన్నాయిలేండి. ఇంటర్లో అయితే చాలామందికి స్కూల్ లైఫ్ చాలా మెమొరబుల్గా ఉంటుంది. కాకపోతే నాకేంటో స్కూల్ కంటే నాకు కాలేజ్ లైఫే చాలా బాగుంటుంది. నేను డిగ్రీలో కూడా అసలు నాకు ఈ హాస్టల్లో ఉండాలి అని అంటే, చాలామంది అసలు హాస్టల్ లైఫ్ ఎలా కంటిన్యూ చేస్తారో ఏమో. అసలు ఒక 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు స్టడీ అయిపోయేంత వరకు హాస్టల్లోనే ఉంటారు. అసలు వాళ్ళు అయితే అసలు నేను ఒక 1 month 2 months ఉండాలని అంటే నాకు ఎక్కలేని ఏడుపు వస్తుంది హాస్టల్లో. ఎందుకో ఏమో మరి, ఏదో ఈ ప్రపంచం నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్ ఉంటుందో ఏంటో నాకు తెలియదు. కానీ అసలు ఇంటర్లో నాకు హాస్టల్లో వేయడానికి వేస్తే హోమ్సిక్ హాలిడేస్ ఇస్తారు కదా, ఇక ఆ టైం వరకు వెయిట్ చేసిన అప్పటికి ఓపిక పట్టుకొని కష్టంగా ఇక హోమ్సిక్ హాలిడేస్ ఎప్పుడైతే ఇచ్చారో కథం, ఇక ఇంటికి నేను వెళ్ళానంటే వెళ్ళను ఇంకా అనేసి ఇక వెళ్ళలేదు. ఇక అసలు ఆ కాలేజీకి వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు. ఫీజు కొన్ని కట్టేసారు ఆల్రెడీ అప్పటికి, ఆ ఫీజు అటే పోయింది. ఇంకా వాడేందుకు ఇస్తారు, ఇక ఇవ్వరు కదా. వస్తా అంటే ఉండమని అంటారు. ఇక పోయి సప్పుడు గంట మా వాళ్ళు ఏం చేశారంటే, ఇక మా బట్టలు ఉంటాయి కదా ఆ పెట్టె పట్టుకొని సైలెంట్గా వచ్చేసారు. ఇక పైసలు అవి అటే పోయినాయి. ఇంకా నేను నెక్స్ట్ అప్ అండ్ డౌన్ చేసిన అనమాట ఇంకా కాలేజ్కి. ఇంకా బీఎస్సీ కూడా అంతే, నాది ఆల్మోస్ట్ హాస్టల్లో ఒక 2 years ఉన్నా. అది కూడా కష్టంగా ఏదో ఇక ఉండాలి కదా తప్పదు అది అన్న వేలో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఆ టైమింగ్ సెట్ అవ్వలేదు బస్కి, అందుకే ఉండాల్సి వచ్చింది. ఇంకా అప్పటికే ఓపిక చేసుకొని ఉండి లాస్ట్కి ఇక థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. అది కూడా అట్లా ఉంటుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే పేరెంట్స్ని వదిలేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు. అంటే నేను బయట ఏం తిరుగుతా అని కాదు, ఇంట్లోనే ఉంటాను మ్యాక్సిమం. కానీ మనకేంటంటే ఒక టీవీ ఉండదు, మెయిన్కి ఏదంటే అదే కదా, టీవీ ఉండదు, టైంకి లేవాలి ఎర్లీ మార్నింగు,
వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు స్టడీ అవర్స్ నైట్ దాకా ఉంటాయి. ఇంక ఇవన్నీ ఏంటి అప్పుడు ఇవన్నీ ఒక ఇబ్బందికరంగా అనిపిస్తాయి, ఎందుకో ఒక బాధగా ఇబ్బందిగా. అవన్నీ మనం భరించలేమన్నంత వేలో ఉండి నేను ఉండలేను ఈ హాస్టల్లో, నేను చేయలేను అన్న వేలో ఉంటుంది మనకి. అమ్మ ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మా వాళ్ళు ఇప్పుడు లేసిరన్నమాట. నా పని అంతా అయిపోయే టైంకి లేస్తారు. ఇప్పుడు వాళ్ళది హడావిడి ఉంటుంది, మళ్ళీ వెళ్ళి అక్కడ హడావిడి చేయాలి, వాడిని తినబెట్టాలి, వానికి డ్రెస్ ఇవన్నీ వాళ్ళ డాడీ చూసుకుంటాడు. కానీ మిగిలినంత ఇంకా నా పని నాకు ఉంటుంది. నా పని అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ పప్పు అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, చట్నీ చేసేసిన. ఇంకా ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మాకు ఇలా అలవాటు అయినాయి, కానీ మా హస్బెండ్ సైడ్ కూడా ఏదీ లేదు, టిఫిన్ చేయడము ఇలాంటి ఏ అలవాట్లు లేవు. సో అన్నీ విలేజ్, మాకు ఇద్దరము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. సో ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్న కల్చర్ని బట్టి ఇప్పుడు ఇవి కూడా అవసరమే చెప్పాలంటే. ఎందుకనంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో తొందరగా అందరికీ డయాబెటీస్ కానీ మనకి బీపీ కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం అనేది కామన్ ఇప్పుడు. ఇంకా రైస్ అయిపోయింది నాకు, ఇక్కడ పప్పు అయిపోయింది, చట్నీ చేసిన, ఇడ్లీ కూడా అయిపోయింది. సో బాక్సులు పెట్టేస్తే ఇంకా కొంచెం రిలాక్స్, ఇంకా అంతే ఇక. సో పొద్దుగాల లేస్తే ఇవన్నీ పనులు అయిపోతాయి, కానీ లేట్గా లేవడం, ఇంత హడావిడి చేయడం. అమ్మ ఇంకా పని అయిపోయినాక చూసిరు కదా, ఈ పని ఆ పని ఏమో, కానీ ఆ పని కంటే ఎక్కువ అవన్నీ చేసిన తర్వాత ఇంకా వాటికి డబల్ ఉంటుంది ఇంక ఇక్కడ పని. అవన్నీ గిన్నెలు కడిగేసుకుని మనం ఫ్రెష్ అయ్యి తినేసరికి మనకు మధ్యాహ్నం అవుతుంది ఇంకా లేడీస్కి.